రాజమౌళి గారి ట్రెడిషన్ బ్రేక్ కాబోతుంది. ఎన్టీఆర్ గారి దేవరా మూవీతోటి రాజమౌళి గారికి ఎప్పటి నుంచో ఉన్న ట్రెడిషన్ తన మూవీస్ తర్వాత ఏ స్టార్ హీరోకైనా ఫ్లాప్ లేదా డిజాస్టర్ వచ్చింది. మన ప్రభాస్ మూవీస్ చూసుకున్న, ఎన్టీఆర్ మూవీస్ చూసుకున్న, రామ్ చరణ్, రవితేజ ఎవరితోనైతే రాజమౌళి గారు మూవీ తీశారో ఆ నెక్స్ట్ మూవీ తప్పకుండా ఫ్లాప్ అవుతుంది. అది మనం చాలా మూవీస్ని ఎక్స్పీరియన్స్ చేసాం. ఇప్పుడు దేవరా మీద కూడా అదే ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. కానీ డెఫినెట్లీ దేవరా మూవీ ఫ్లాప్ కాదు. ఆ మూవీ మీద ఉన్న హైప్, కొరటాల శివ గారు ఎక్స్పీరియన్సింగ్గా తీస్తున్న డైరెక్షన్ అండ్ ఆ స్టోరీ, డిఫరెంట్ వరల్డ్ క్రియేషన్. రీసెంట్గా కళ్యాణ్ రామ్ గారు ఒక కేక మ్యాటర్ చెప్పారు దేవరా మూవీ గురించి. దేవరా గ్లిమ్స్ మనకి January 8, 2024కి రాబోతుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అండ్ ఈ గ్లిమ్స్ ఎలా ఉండబోతుంది, దీని డ్యూరేషన్ ఎంత, అండ్ మూవీ గురించి ఒక సూపర్ న్యూస్ కళ్యాణ్ రామ్ గారు బయటికి వదిలేశారు. దాని గురించి కూడా క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ మూవీ, దాని ప్రమోషన్స్లో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఒక మాట అన్నారు. సలార్ సిమిలారిటీస్ చాలా గేమ్ ఆఫ్ థ్రోన్స్తో ఉంటుంది. అందులో కింగ్డమ్ తోటి ఆ థ్రోన్ కోసం ఫైట్ జరగడం అండ్ చాలా ట్రైబ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అవ్వడంతో గేమ్ ఆఫ్ థ్రోన్స్కి కొంచెం సిమిలర్గా సలార్ స్టోరీ ఉంటుందన్నారు. మనం మూవీ చూసిన తర్వాత కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. జాన్ స్నో క్యారెక్టర్కి, ప్రభాస్ గారి క్యారెక్టర్కి, దేవాకి చాలా కనెక్షన్స్ ఉన్నాయి. తినకి తన రాజ్యం తెలియదు, తన పాస్ట్ తెలియదు, ఎవరి కొడుకో ఏం తెలియదు. సేమ్ ఇందులో దేవా క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా కళ్యాణ్ రామ్ గారు కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్కి దేవరాకి ఒక చిన్న కనెక్షన్ ఉందని చెప్పారు. అదేంటంటే, మీరు చాలామంది దేవరాని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీని థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇండియన్ సినిమాలో ఇలాంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇంతవరకు చేసుండరు. అలాంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ దేవరా మూవీతో మేము చూపిస్తాము. విఎఫ్ఎక్స్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు మన కొరటాల శివ గారు అని చెప్పాడు. అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కన్నా పెద్ద ప్లాట్, స్టోరీ, ఆ ట్రైబ్స్, ఎవ్రీథింగ్ మనకి దేవరాలో ఉండబోతున్నాయంట. మనకి పృథ్వీరాజ్ సుకుమారన్ దేవాని అండ్ సలార్ని జస్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ తోటి కంపేర్ చేశాడు. బట్ కళ్యాణ్ రామ్ గారు మాత్రం గేమ్ ఆఫ్ థ్రోన్స్ కన్నా పెద్దగా ఉండబోతుంది దేవరా అని స్టేట్మెంట్ పాస్ చేశాడు. మరి చూద్దాం ఎలా ఉండబోతుంది. అంత గొప్పగా దేవరాలో ఏముంది అంటే దాని విఎఫ్ఎక్స్, వాటర్లో జరిగే ఫైట్ సీక్వెన్సెస్. మనకి చాలా ఒక 1 year బ్యాకే ఒక న్యూస్ వచ్చింది, షార్క్ ఫైట్ ఉండబోతుంది ఎన్టీఆర్ గారికి దేవరా మూవీలో. ఆ ఫైట్కి విఎఫ్ఎక్స్ చేసేది అండ్ దేవరా మూవీకి విఎఫ్ఎక్స్ చేసే కంపెనీ ఆక్వామ్యాన్కి చేసేదే సేమ్ అదే కంపెనీ. అంటే టాప్ నోచ్ విఎఫ్ఎక్స్ ఉండబోతుంది. వాటర్ సీక్వెన్సెస్, అండర్ వాటర్ ఫైట్లు అండ్ ఆ కొత్త డిఫరెంట్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ మనకు చేస్తాము. సలార్లో ఎలాగైతే కాన్సార్ అనే వరల్డ్ని క్రియేట్ చేసి ఆ ఫిక్షనల్ స్టోరీని మనం రియల్గా జరిగినట్టు ఫీల్ అయ్యేటట్టు చేశారో, అలాగనే దేవరాలో కూడా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వరల్డ్ క్రియేట్ చేయబోతున్నారు మన కొరటాల శివ గారు. అండ్ ఈ మాట కూడా అన్నాడు మన కళ్యాణ్ రామ్. కొరటాల శివ గారికి ఆచార్యతోని బిగ్గెస్ట్ డిజాస్టర్ వచ్చింది, డైరెక్టర్దే తప్పు అని కూడా చాలామంది అన్నారు. అలాంటి డైరెక్టర్ తోటి మేము ఎలా తీసాము, ఎందుకు ఆయన అంత నమ్ముతున్నామో మీరు మూవీ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. అంతకన్నా ముందు మేము రిలీజ్ చేసే గ్లిమ్స్ చూస్తే మీకు 100% హైప్ వస్తుంది. అలాగే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఒక్కటి మాత్రం తప్పకుండా గ్యారంటీ ఇస్తాం, ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేసుండరు. దాన్ని మించి ఉండబోతుంది మూవీ. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇవన్నీ దీని తర్వాతనే అని కూడా చెప్పాడు. మరి దీన్ని చాలామంది ట్రోల్ కూడా చేస్తున్నారు. ఒకరేమో గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిమిలారిటీస్ అంటారు, ఇంకొకరేమో గేమ్ ఆఫ్ థ్రోన్స్ మించి ఉంటుంది, అసలు ఎందుకు ఇంత ఓవర్ హైప్ ఇస్తున్నారు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు అని కూడా ట్రోల్ చేస్తున్నారు. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మూవీ నుంచి ఎలాంటి కంటెంట్ రాలేదు, గ్లిమ్స్ రాలేదు, టీజర్ రాలేదు, పోస్టర్స్ రాలేదు. ఎలాంటి కంటెంట్ రాకపోవడంతో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా మేము ఎక్స్పీరియన్స్ చేయాలని ఆడియన్స్ అంటున్నారు. సో మనకి January 8 గ్లిమ్స్ వచ్చిన తర్వాత నిజంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్కి అంత దాన్ని కంపేర్ చేయొచ్చా, దాని స్థాయికి ఇది వెళ్ళొచ్చా లేదా అనేది క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందైతే నేను పూర్తిగా ట్రస్ట్ చేస్తున్న కొరటాల శివ గారి స్టోరీ, డైరెక్షన్ అండ్ విఎఫ్ఎక్స్ ఎవ్రీథింగ్. అండ్ మన ఎన్టీఆర్ గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన యాక్టింగ్ ఏ రోల్ ఇచ్చినా కూడా పర్ఫెక్ట్గా, మాస్ క్యారెక్టర్స్కి అయితే డెఫినేషన్ మాన్ ఆఫ్ మ్యాసెస్ కూడా అంటారు మనం. సో అలాంటి క్యారెక్టర్ని ఎలా పోర్ట్రే చేయబోతున్నారు దేవరాని. ఫాదర్ అండ్ సన్ రోలు, పాస్ట్, బ్యాక్ స్టోరీ, కోస్టల్ రీజియన్స్లో ఒక బిగ్గెస్ట్ అంటే కాంప్రమైజబుల్ విలన్స్ లేకుండా, ఎక్కడ తగ్గకుండా డెడ్లియెస్ట్ విలన్స్ని చూపిస్తామంటున్నారు మన కొరటాల శివ. దీన్ని 2 partsగా కూడా ఎప్పుడు అనౌన్స్ చేసేసారు కాబట్టి పార్ట్ 1 మనకి మార్చిలో రాబోతుంది.
మరి పార్ట్ 2 ఎప్పుడు రాబోతుందో, పార్ట్ 1 తర్వాత వస్తుండొచ్చు. దాన్ని ఎక్కడ క్లిఫ్ హ్యాంగర్ వదిలేస్తారు, ఎండింగ్లో ఏంతో మనకి పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతారు, ఇవన్నీ మనకు తెలియాలంటే మూవీలోంచి ఏదైనా చిన్న కంటెంట్ వస్తే, గ్లిమ్స్ వస్తే అలాంటి ఒక చిన్న క్లారిటీ వస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ జనవరి 8 గ్లిమ్స్ ఎలా ఉండబోతుందో. అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది, నిజంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ని మించి ఉండబోతుందా లేదా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, లవ్ యూ ఆల్.